నమస్తే బాబాయ్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. గత పాలనకి, ఇప్పుడున్న పాలనకి ఎలా ఉంది? గత పాలన పేద బలహీన బడుగు వర్గాలందరికీ న్యాయం జరిగింది. ఇప్పుడు మాత్రం మోసం, అంతా మోసమే. ఎన్ని విధాలైన మోసం అంటే సూపర్ సిక్స్ అన్నాడు, ఒక్క పథకం కూడా అమలు చేయలే. ఆ ఒక్క పథకం ఏదో ఒకటో రెండో అమలు చేశాడు అరాకొర, అవి కూడా పూర్తిగా ప్రజలకు అందట్లేదు. మరి మేజర్గా అమలు చేయాల్సిన 3 పథకాలు కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మరి పేదలు అల్లాడిపోతున్నారు, పేదలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి వీళ్ళకి జరగాల్సిన న్యాయం జరగట్లేదు. గత ప్రభుత్వం అన్ని విధాల మేలు. కానీ నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, మేము వచ్చాక రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఏ మధ్యతరగతి వ్యక్తి నష్టపోలేదు, బాగుపడ్డాడు అంటారు. నిజంగా బాగుపడ్డాడా? ఎక్కడ బాగుపడ్డాడు? మధ్యతరగతి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు ఇంతవరకు. ఏ పంటకు కూడా మొక్కజొన్న, వరి, మరి పసుపు, ఇతర ఇన్ని పంటలు పండించిన రైతుకి మద్దతు ధర లేదు. గతంలో జగన్ గారు ఉన్న టైంలో వడ్లు 1900 నుంచి 2000 కొన్నారు. మొక్కజొన్నలు 2000 నుంచి 2200 వరకు కొన్నారు. మరి పసుపు వచ్చి 14,500 నుంచి 15,000 దాకా కొన్నారు. ఇప్పుడు మొక్కజొన్నలు వచ్చి 1600, 1500, మరి వడ్లు వచ్చి 1300 కొనటం జరుగుతుంది. పసుపు వచ్చి 10,500. మరి రైతులు ఎక్కడ ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఇదయ్యారు చెప్పమనండి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, సకాలంలో రైతులకు కావాల్సినవి మేము ఇస్తున్నాం అంటున్నారు. ఏమిచ్చారు? ఎరువులు ఇవ్వలేదు. యూరియా ఎరువుల కోసం పడిగాపులు పడ్డాం. వెళ్ళిన వాళ్ళకి ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు. ఒక రోజుల నుంచి ఉంటే అరాకొర బస్తా 2 బస్తాలు ఇచ్చారు. వీళ్ళ రైతులను ఇబ్బంది పెట్టారు తప్పితే మాకేం న్యాయం చేయలేదు.